నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఇక నేరుగా మనం వార్తలో వెళ్తే, ఈ సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమాజంలో పేదవాళ్ళుగానే మిగిలిపోతాను, ధనవంతులుగానే మిగిలిపోతాను. అవునో కాదో మీరే చెప్పండి. ఈ డెమోక్రాటిక్ కంట్రీ, స్వాతంత్ర భారతదేశం, గణతంత్ర భారతదేశం, పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది అని మనం ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్నాం, కానీ జరగట్లేదు. ఇక నేరుగా మనం విషయంలో వెళ్దాం. విషయం ఏంటంటే, కోనేరు కృష్ణ వర్సెస్ పాల్వాయి హరీష్ రావు. ఇదే నేను మాట్లాడే ఈరోజు వార్త. కోనేరు కృష్ణ చేసిన తప్పేంటి, పాల్వాయి హరీష్ బాబు చేస్తున్న తప్పేంటి? కోనేరు కృష్ణ ఎవరంటే, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి తమ్ముడు. ఈ పాల్వాయి హరీష్ బాబు కావచ్చు, పాల్వాయి హరీష్ రావు కావచ్చు, ఈయన ఎవడంటే, ఈయన ఎమ్మెల్యే, ప్రస్తుతం సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఒకవైపు ఎమ్మెల్యే వర్సెస్ మాజీ జడ్పీ చైర్మన్. ఆయన విషయం ఏంటంటే, నిన్నటి రోజున కోర్టు తీర్పు ఫైనల్ చేసింది. అదేంటంటే, కోనేరు కృష్ణకి 6 నెలలు జైలు శిక్ష. ఆయనతో పాటు ఎవరైతే జైలు శిక్షను అనుభవిస్తారో వాళ్ళకు కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష. ఇది వార్త పేపర్లో కూడా వచ్చింది. పేపర్లో వచ్చిన వార్త నేను చదివిన తర్వాత నేను అనాలిసిస్ చేస్తా. పక్కన మీకు పోస్టర్ కనిపిస్తుంది ఒకటి, ఓకే ఏంటంటే పోస్టర్. కోనేరు కృష్ణ చేసింది తప్పే, కానీ పాల్వాయిలా పిరికి పంద మాత్రం కాదు. ఈ వీడియో వింటున్న వారు, ఈ థంబ్నెయిల్ చూసిన వాళ్ళు ఒక విషయం అనుకుంటారు నా గురించి. కోనేరు కోనప్ప కుటుంబం నుండి సూరన్నకు ఎంత ముట్టింది కామెంట్ పెడతారు కొందరు అంధభక్తులు. కోనప్ప ఏమన్నా సురేష్కి, సూరన్నకి ఏమైనా డబ్బులు ఇచ్చిండా? కోనేరు కృష్ణ ఏమైనా డబ్బులు ఇచ్చిండా? డబ్బులకు అమ్ముడు పోయిన సూరన్న కోనేరు కుటుంబానికి బానిస అంటూ ఇలాంటి కొన్ని కామెంట్లు పెడతారు. దుర్మార్గులు పెడతారు, వాళ్ళ పని అదే. మీరు గమనించండి. నేను గతంలో కోనేరు కోనప్పని విమర్శ చేశా. ఆయన ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం. ఇప్పుడు ఆయన్ని మళ్ళీ ఎట్లా విమర్శ చేస్తా? ఆలోచన చేయండి మీరే. పరిపాలన చేతగాని ఎమ్మెల్యేని పరిపాలించే విధంగా చేయడం నా బాధ్యత. ఆయన పరిపాలన కరెక్ట్ చేస్తలేడు అని మేము గతంలో విమర్శ చేసినాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే అసలే పరిపాలన చేస్తలేడు, చేతగాని ఎమ్మెల్యేని పదే పదే ప్రశ్నిస్తున్నాం. ప్రతిపక్షంలో నేను కరెక్ట్గా ప్రశ్నిస్తా, అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శ చేద్దాం, వాళ్ళని ప్రశ్నిద్దాం, వాళ్ళని క్వశ్చన్ చేద్దాం. అంతేగాని కోనేరు కోనప్ప సూరన్నకి ఎంత ఇచ్చిండు, ఎందుకు అమ్ముడు పోయిండు, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎవరికి భజన చేసే గొంతుక సూరన్నగాడు. నిన్నటి రోజున తెర మీదకి వచ్చిన విషయాన్ని నేను మాట్లాడాలి, ఎలాగైనా వాట్ ఈజ్ వాట్ అనేది పబ్లిక్ చెప్పాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వార్త చదువుతున్నా. ఇదే నా మెయిన్ వార్త. ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులో 8 మందికి జైలు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణకు 6 నెలల శిక్ష, మరో 7గురికి జైలు, జరిమానా. 2019 సరసాల ఘటనపై జిల్లా కోర్టు తీర్పు. వివరాలు వెల్లడించిన ఎస్పీపీ రమణారెడ్డి. తీర్పు వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న ఎస్పీపీ రమణారెడ్డి. ఆయన ఎలాంటి వివరణ ఇస్తాడు అని మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది స్టోరీ ఏంటంటే, ఇక్కడ క్లియర్ చూడండి మిత్రులారా. ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులో 8 మందికి జైలు అట. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణకు 6 నెలల శిక్ష, మరో 7గురికి జైలు, జరిమానా. 2019 సరసాల ఘటనపై జిల్లా కోర్టు తీర్పు వివరాలు వెల్లడించిన ఎస్పీపీ రమణారెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 2019 నాటి ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
కాగజ్ నగర్ మండలం సరసాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన కేసులో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు మొత్తం 8 మంది నిందితులకు 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే 2019 జూన్ 30న కాగజ్ నగర్ మండలం సరసాల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిని అడ్డుకొని దాడి చేసిన ఘటనపై ఫారెస్ట్ రేంజ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం, దాడి చేయడం, బెదిరించడం తదితర అభియోగాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాధారాలు, పత్రాలను సుదీర్ఘంగా పరిశీలించిన జిల్లా కోర్టు కోనేరు కృష్ణతో పాటు మరో 7 నిందితులను దోషులుగా నిర్ధారించింది. దీంతో వారందరికీ 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు వివిధ సెక్షన్ల కింద జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఏళ్లుగా విచారణ కొనసాగించిన ఈ కేసులో వెలువడిన తాజా తీర్పు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, వారిపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసినట్లయింది. ఈ కేసులో ప్రభుత్వ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్పీపీ రమణారెడ్డి వాదనలు వినిపించారు. జిల్లా కోర్టు వెలువరించిన తీర్పు వివరాలను ఎస్పీపీ రమణారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న వ్యక్తికి శిక్ష పడడం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కోర్టు తీర్పుతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారగా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం, వారిపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పని ఈ తీర్పు స్పష్టం చేసినట్లయింది. ఓకే, నిజమే, కోనేరు కృష్ణ చేసిన తప్పే, పోలీసులకు హ్యాట్సప్ ప్లస్ ఫారెస్ట్ అధికారులకు హ్యాట్సప్. చేసిన తప్పే, దాడి చేయడం తప్పే, కేసు నమోదు కరెక్టే, ఛార్జ్షీట్ కరెక్టే, జైలుకి పంపడం కరెక్టే. ఆయన గతంలో జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటికి వచ్చిండు, మళ్ళా తుది తీర్పు వచ్చినాక మళ్ళీ జైలుకి వెళ్ళాడు. ఓకే, ఇది కరెక్టే. కానీ మనం ఒక సినిమా చూసాం. ఏ సినిమా? రేసు గుర్రం సినిమాలో ఆయన అల్లు అర్జున్ ఏం చేస్తాడు, చివరి మూమెంట్లో మొత్తం డ్యాన్స్ ఎగురుకుండా చేసేసి విలన్ యొక్క ఆస్తులన్నింటినీ జప్తు చేసినప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడు అల్లు అర్జున్. అప్పుడు బ్రదర్ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమంటారంటే, మా తమ్ముడు తప్పే సార్, మా తమ్ముడు తప్పే సార్, మా తమ్ముడు చేసింది రాంగే సార్, కానీ మా తమ్ముడే కరెక్ట్ సార్ అంటాడు ఆయన. అర్థమైందా? ఈ సినిమా చూస్తే మరొకసారి చూడండి. మా తమ్ముడు వెళ్ళిన రూట్ రాంగ్ సార్, కానీ మా తమ్ముడే కరెక్ట్ సార్, మై బ్రదర్ ఈజ్ రైట్ సార్ అంటాడు. నేను లైవ్లో చెప్తున్నా, కోనేరు కృష్ణ రాంగే, కోనేరు కృష్ణ వెళ్ళిన రూట్ రాంగే, కానీ కోనేరు కృష్ణనే కరెక్ట్. కోనేరు కృష్ణ వెళ్ళిన రూట్ రాంగే, కానీ కోనేరు కృష్ణనే కరెక్ట్. ఎందుకు ఈ మాట అంటున్నా, పోడు రైతుల సమస్యలు తన ఇంటికి లేవు, తన ఇంట్లో సమస్యల కోసం తను ఫైట్ చేయలే. గమనించండి, తన ఇంట్లో సమస్యల కోసం తను ఫైట్ చేయలే, తన భూముల కోసం తను ఫైట్ చేయలే. ఈజ్ నథింగ్ బట్ తన సమస్య కోసం తను ఫైట్ చేయలే. పబ్లిక్ సమస్యల కోసం, ప్రజల సమస్యల కోసం పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు అసలు పంట వేయకుండా అడ్డుకుంటాను. దశాబ్దాలుగా వాళ్ళు పంట వేస్తుంటే పోయిన 2019లో వాళ్ళని అడ్డుకోవడం చాలా బాధ అనిపించి ఆయన క్షణిక ఆవేశంతో ఫారెస్ట్ అధికారులని కొట్టడం జరిగింది. కొట్టడం నేరమే, తప్పే, దీన్ని నేను ఒప్పుకుంటున్నా, ఎవరైనా దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ ఆయన చేసిన పని తప్పైనా కోనేరు కృష్ణ మాత్రం కరెక్టే అనుకున్నా. పేద ప్రజలకు న్యాయం జరిగింది. కోనేరు కృష్ణ జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరు? కేసీఆర్ గారు గతంలో చాలామందికి పట్టాలు జారీ చేసిండు. ఇది వాస్తవం కాదా? మీరు ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని సమస్యలు ఈ మధ్య పుట్టుకొస్తున్నాయి. పోడు రైతులకు విపరీతమైన సమస్యలు. ఇలాంటి సమస్య దిందా గ్రామంలో రైతులు, వందల మంది రైతులు పాదయాత్ర చేస్తూ చేస్తూ హైదరాబాద్ వస్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్తారు. వాళ్ళు నానా గోసలు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు, వలసగా వెళ్తున్నారు, బికారిగా మారుతాను, వాళ్ళ పిల్లలు ఆగమవుతాను, వాళ్ళ చదువులు పోదని మేము ఫైట్ చేసినాం, రోడ్డు మీదకి వచ్చినాం.
ఇది వాస్తవం కాదా? ఇవి ఇబ్బందులు కావా? అంటే పోడు రైతుల వల్ల వారు ఎంత ఇబ్బంది గురవుతున్నారో మీరు చూడండి. ఎవరు? రైతులు. ఈ పోడు సమస్యల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు. ఇక నేను ఫారెస్ట్ అధికారులను నేను వాళ్ళని తప్పనట్లే. ఎందుకు తప్పనట్లే ఎందుకు తప్పనట్లేదంటే ఒక చట్టం లేదు, ఒక జీవో లేదు, ఒక హామీ లేదు వాళ్ళ గురించి. ఇది చేసింది ఎవరు? పాల్వాయి హరీష్ రావు. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మొత్తుకున్నాడంటే ఒకటే మాట మొత్తుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా. చాలా చెట్లు మాయమవుతున్నాయి, సిర్పూర్లో టేకు కలప చెట్లు మాయమైనాయి కాబట్టి సిర్పూర్లో అరాచకం నడిచిందని ఆయన చెప్తే ఇక ప్రభుత్వం ఊరుకుంటుందా? ప్రభుత్వం స్పందించదా? స్పందించింది. ఒక ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు అదేనా? రైతులకు న్యాయం జరగాలని మాట్లాడాలి కానీ చెట్లు నరికేళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటానని ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ద్వారా ఫారెస్ట్ అధికారులకు కోపం వచ్చేసి ఎవరెవరు నరికారని చెప్పేసి వాళ్ళకు దర్యాప్తు చేసేసి ఇప్పుడు మొత్తం చర్య తీసుకుంటాను. చింతలమానిపేట మండలం, సిర్పూర్ మండలం, కాగజ్ నగర్, దహేగాం, పెంచ్గలపేట్, కౌతాల ఈ అన్ని మండలాలు కూడా పోడు సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా కూడా ఇప్పుడు మాత్రమే ఆ విషయం తెర మీదకి వస్తుంది. కారణం ఏంటంటే రైతులు వ్యవసాయం చేసుకోవడం పాల్వాయి హరీష్ రావుకి ఇష్టం లేదు. అందుకే తమ్ముళ్ళు ఆయన పిరికి పందని చెప్పిన. ఇప్పుడు ఈ విషయం నేను మాట్లాడితే పోలీసు వాళ్ళకు మళ్ళీ ఆయన ఫిర్యాదు చేయొచ్చు, మళ్ళీ నా మీద కేసులు నమోదు చేయొచ్చు. కానీ నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు, నిజాయితీగా మాట్లాడుతున్నా. నేనేం బూతులు తిట్టట్లే. వాట్ ఈజ్ ట్రూత్ అని నేను అనాలిసిస్ చేసి మాట్లాడుతున్నా అంతే తప్ప ఎవరి మీదనో కోపంతో మాట్లాడలే. సిర్పూర్ నియోజకవర్గం ముద్దు బిడ్డగా నేను మాట్లాడుతున్నా. కోనేరు కృష్ణ చేసిన తప్పే కానీ పాల్వాయిలా పిరిగి పంద కాదని తమ్ముళ్ళు చేసి నేను మాట్లాడుతున్నా. ఆయన ఫారెస్ట్ అధికారులను కొట్టిండు తప్పే కానీ ఆ రైతులకు మాత్రం న్యాయం జరిగింది, ఆ చుట్టుపక్కల రైతులకు న్యాయం జరిగింది. ఒక 2-3 సంవత్సరాలు పోడు రైతుల్ని ఫారెస్ట్ అధికారులు టచ్ చేయలేదు, వాళ్ళ వ్యవసాయానికి ఇబ్బంది కలిగించలేదు. ఇది మాత్రం వాస్తవం. మరి ఇప్పుడేం జరుగుతుంది? మరి ఆయన గెలిచిన ఎమ్మెల్యే జోడెడ్లకి మేము పని చేస్తాం, అటు ఎంపీ గెడెం నాగేష్ని గెలిపించండి, ఇక్కడ నన్ను గెలిపించారని చెప్పేసి ప్రచారం చేసుకుని వచ్చినప్పుడు ఇద్దరు గెలిచినప్పుడు జోడెడ్లగా పనిచేయడం చేతగాక వాళ్ళు కుళ్ళిపోయిండు, వాళ్ళు ముసలెద్దు అయిపోయిండు ఇద్దరు కూడా. వాళ్ళు ఏమాత్రం స్పందిస్తలేదు. ఇక వాళ్ళని ఇట్లా ప్రశ్నించడం తప్ప, వాళ్ళని పరిపాలన చెయ్యండి అని చెప్పడం తప్ప. గిట్లనే మాట్లాడినాను. నువ్వు అన్న మాటలేంటి పాల్వాయి? నువ్వు ఎలాంటి పరిపాలన చేస్తున్నావు? నువ్వు ఎర్రగడ్డ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో. నీ అన్న మాటలు నీకు గుర్తులేవా? అసలు ఏం మాట్లాడినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని మాట్లాడితే నా మీదనే ఎఫ్ఐఆర్ బనాయించిండు. ఎవరు? పాల్వాయి హరీష్ రావు. ఎంత విరుద్ధం, ఎంత విడ్డూరం అది! అంటే ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్లు, ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు. ఇలాంటి ఘోరాతి ఘోరమైన ఒక రణరంగం జరుగుతుంది సిర్పూర్ నియోజకవర్గంలో. కాబట్టి నేను బరాబర్ ప్రశ్నిస్తున్నా మిత్రులారా, కృష్ణా చేసిన తప్పే కానీ పాల్వాయిలా పిరిగి పంద మాత్రం కాదు. ఇప్పుడు పోడు రైతులు గోడు వినిపించుకుందామని పాల్వాయి హరీష్ రావు ఇంటికి వెళ్తే ఆయన పత్తా లేకుండా హైదరాబాద్ ట్రిప్ వేస్తాను. ఇప్పటికి ఎక్కడైనా పత్తా, ఎక్కడైనా పోడు రైతుల గురించి ఆయన మాట్లాడుతాడా? రైతులకు ఇబ్బంది కలగదని చెప్తాడా? ఒకటి మాత్రం తెలుస్తుంది, ఈయన వెళ్ళడం ఫారెస్ట్ అధికారులకు విన్నవించుకోవడం అంతే. ఎక్కడ హైదరాబాద్ వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం ఇదే జరుగుతుంది. అదే ముఖ్యమంత్రి దగ్గర ఎన్నో ఫైళ్ళని తీసుకెళ్తున్నావు నువ్వు. ఎలాంటి ఫైళ్ళని తీసుకెళ్తానో అది కావాలి, ఈ పని కావాలి, ఆ పని కావాలని. మరి రైతుల గురించి ఎందుకు ఫైళ్ళని తీసుకెళ్తలేవు? నేను చెప్తున్నా, ఈ పాల్వాయి హరీష్ రావు స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచి ఉంటే, లేదా కోనేరు కోనప్ప గారు గెలిచి ఉంటే ఈ దుస్థితి రైతులకు వచ్చేది కాదు. మనం గెలిపించింది ఒక చేతగాని ఎమ్మెల్యేను, అసలు పరిపాలనకు సంబంధం లేని ఎమ్మెల్యేను, ఒక డాక్టర్, వైద్య వృత్తిలో రోగుల నాడిని పట్టే ఒక డాక్టర్ని గెలిపించినాం కాబట్టి ఆయన ప్రజల నాడిని పట్టలేకపోతాడు.
ప్రజల సమస్యల గురించి మాట్లాడలేకపోతాడు. ఒకప్పుడు అంటాడు ఆయన సిరిపూర్ని మహారాష్ట్రలో కలపండి అని. ఎవరన్నా బుద్ధున్న ఎమ్మెల్యే, కొంచెమన్నా దిమాగ్ పనిచేసిన ఎమ్మెల్యే, మెదడు ఓకేనా, ఇక్కడ తలకాయలో మెదడున్న ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? సిరిపూర్ని మహారాష్ట్రలో కలపండి, ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? ఆయన గతంలో ఎన్నో మాటలు మాట్లాడిన పదే పదే న్యూస్లో చెప్పా, నేను అభివృద్ధి చేయకపోతే పాల్వాయి హరీష్ రావు కొడుకునే కాదని చెప్పిండు ఆయన. ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? తండ్రిని అవమానపరచచ్చా? మళ్ళీ మాట్లాడుతూ కోనప్ప గారు గెలిచినారు, ఆయన గిరిజనులకే పట్టాలు ఇవన్నీ అసమర్థత ఎమ్మెల్యే, ఇప్పుడు మరి మిగతా వాళ్ళకి ఎట్లా ఇస్తాడు? నన్ను గెలిపించండి, నేను జోడెళ్ళగా పని చేస్తా, ఓకేనా, నన్ను గెలిపిస్తే గిరిజన నేతలకు పట్టాలు ఇంపించే బాధ్యత నా భుజాల మీద తీసుకెళ్తాని ఇప్పుడు పాలవాయి చెప్పిండు. ఇది ఆయన పిరిగి పంద చర్య కాదని సూరన్నగా నేను ప్రశ్నిస్తాను. ఇది పిరిగి పంద చర్య కాదా? కోనేరు కృష్ణ అట్లేమో ప్రశ్నించినా ఆయనకేం కనిపించలేదండి. రైతులు ఇబ్బంది పడతాను, రైతుల మీదకి ఫారెస్ట్ అధికారులు ప్లస్ వాళ్ళ మీదకి వీళ్ళు ఇది గొడవ అవుతుందని చెప్పేసి ఈ గొడవకు పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి ఆయనే ఎమోషన్గా గురై క్షణిక ఆవేశంలో రైతులతో పాటు ఆయన కలిసి ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడం జరిగింది. ఈ దాడి పక్కన పెడితే ఈ దాడిని నాకు ఎక్కువగా అనిపిస్తాను. ఏ దాడి? రైతుల భూములు గుంజుకుంటూ వాళ్ళ మీద మానసికంగా దాడి చేస్తాడు. శారీరకంగా కోనేరు కృష్ణ దాడి చేస్తే రైతుల పొట్టల మీద వాళ్ళు దాడి చేస్తాను, రైతు పిల్లల మీద వాళ్ళు దాడి చేస్తాను, రైతుల బ్రతుకుల మీద వాళ్ళు దాడి చేస్తాను, రైతుల భూముల మీద వాళ్ళు దాడి చేస్తాను. దాడి అంటే కట్టెతో కొట్టడమో గొడ్డలతో కొట్టడమో కాదు. దాడి అంటే లోపల పంట పండించకుండా అడ్డుకోవడం దాడి. దశాబ్దాలు కొనసాగుతున్న రైతులకు న్యాయం చేయకపోవడం దాడినే. ఈ తరహా నేను మాట్లాడుతున్నా. ఆలోచన చేయండి. మరి పాల్వాయి హరీష్ రావుకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా లేదా? పాల్వాయి హరీష్ రావు కరెక్ట్ ఎమ్మెల్యే అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయండి మీరే. ఇట్లా మాట్లాడితే నేను చెప్పిన న్యూస్ స్టార్ట్ ముందే ఏమంటారు? కోనేరు కృష్ణకి అమ్ముడు వేండు, కోనప్పకి అమ్ముడు వేండు, ఆర్ఎస్పికి అమ్ముడు వేండు, ఇట్లా మాట్లాడుతున్నాను అని అంటారు కొందరు. ఒకటి చెప్తున్నా, మీ ఎమ్మెల్యేని మీరు ప్రశ్నించండి, గెలిచిన ఎమ్మెల్యేని నిలదీయండి. ఆయన చేసిన అభివృద్ధి ఏంది, గతంలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని క్వశ్చనింగ్ చేయండి. మీరు నన్ను కామెంట్ చేయడంగా దమ్ముంటే మీరు క్వశ్చన్ చేయండి. ఇంట్లో కూర్చొని పరుపు మీద పండుకొని చూసే బెదవలు కూడా నన్ను క్వశ్చన్ చేయడమే. ఒకటే మాట మాట్లాడుతున్నా, కృష్ణ చేసింది రాంగే, కృష్ణ వెళ్ళిన రాంగే, కానీ కృష్ణ ప్రజలకు కింగే. పాల్వాయి మాత్రం కింగ్ కాదు, బొంగు. ఆయన ఏం చేయడు, ఆయన వల్ల ఏం అవుతలేదు, పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తలేదు. ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ నిండాలే, కలకలలాడే రోగులతో ఆయన కలది. ఈఎస్ఐ హాస్పిటల్ ముగించిండు, దాంట్లో వెళ్ళే పేషెంట్లన్నీ దీంట్లో రావాలి, ఆయన కలది. ఎస్పీఎంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు. కోనప్ప ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, రాజస్థాన్ నుండి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుండి ఇక్కడ పనులకు వస్తున్నాడు, ఆయన తీసుకొచ్చిండు. ఇప్పుడు నేను వస్తే అట్లా కాదు, నేను క్లియర్గా అధికారంలో వస్తే స్థానికులకు ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. మరి ఉద్యోగాలు ఇచ్చిందా? ఇవ్వలే. ఎస్పీఎన్ ఎన్నికలు జరగలే. అంటే ఇదంతా ఏంది? పాల్వాయి హరీష్ రావు పిరికి పంచగానా? పాల్వాయి హరీష్ రావు పనికిరాని ఎమ్మెల్యే కాడా? అంటే ఎమ్మెల్యే ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వెళ్ళి ఇతరులతో కేసు పెట్టిస్తాడా? అంటే కేసులో సూరన్న భయపడాలనా? ఏం తమాషాలా? ఏం నాటకాలా? ఈ దౌర్జన్యం కాదా? పరిపాలన చక్కగా చేయి పాలదే అని మేము అధికారం ఇస్తే ఎట్లా నువ్వు చేస్తున్నావు? చేతగాని పరిపాలన చేస్తున్నావు. ముమ్మాడికి తప్పు మిత్రులారా, ఇది అరాచక పాలన నడుస్తుంది, ఒక విధ్వంసమైన పాలన నడుస్తుంది. కొందరు ఏమంటారంటే సిరిపూర్లో కబ్జాలు ఆగిపోయినాయి, కోనప్పనప్పుడు కబ్జాలు బాగా జరిగినాయి, మర్డర్లు ఆగిపోయినాయి అంటారు. కబ్జాలు ఎట్లా ఆగిపోయినాయి అండి? కబ్జా కోరందరూ ఆయన పక్కన ఉంటే కబ్జాలు ఎట్లా ఆగిపోయినాయి? దయగాంలో కబ్జా కోరులు ఎవరికి సపోర్ట్? సమాధానం చెప్పండి. కాగజ్ నగర్లో కబ్జా కోరికి ఎవరండా? ఒర్రెబాబుని కబ్జా చేసి షెడ్ కట్టిండో ఆయన ఎవరండా? సమాధానం చెప్పండి. కబ్జాలు ఆగిపోయినాయా? అభివృద్ధి ఆగిపోలేదా?
సిరిపూర్ టు కాకినాడ వెళ్ళే రైల్వే బ్రిడ్జ్ అయింది. కనీసం రోడ్డు వేసిన బ్రిడ్జి పైన చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రాణేష్ చెవెళ్ళ ఆగిపోలేదా? ఏమన్నా ప్రారంభమైందా? అది అభివృద్ధి జరిగినట్టేనా? మరి ఎన్ని లేవు? పాలవాయి గురించి ఒక బుక్కే రాయొచ్చు. ఆయన చేసిన పనులేంది, ఆయన చెప్పిన మాటలేందని ఒక బుక్కే రాయొచ్చు. కోనేరు కృష్ణ ప్రజలకు కింగే. కోర్టు భవనంలో ఆయన ఓడిపోయాడు. చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం శిక్ష పడాల్సిందే. ఆయన ఓడిపోయాడు కోర్టు భవనంలో. కానీ ప్రజాభవన్లో ఆయన గెలిచిండు. ఆయన సెల్యూట్ ఆయనకి. ప్రజాభవన్లో ఆయన గెలిచిండు, దాని నో డౌట్. నేను లైవ్లో కూడా మీరు కాల్ చేయండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, పాల్వాయి చేసిన అభివృద్ధి ఏంది అని నేను చెప్తా. మీరు నాకు కాల్ చేయండి దమ్ముంటే. లైవ్లో చూస్తున్న వాళ్ళు మీరు ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అవుతా. ఇగో ఇదే నేను ఫోన్ పట్టుకున్నా, మీరు ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. కోనేరు కృష్ణ కింగ్ అని నేను చెప్తా, పాల్వాయి బొంగ అనుకుని నేను చెప్తా. చేసిన అభివృద్ధి ఏం లేదని చెప్తా, నిరూపిస్తా. చింతల మానిపల్లి మండలంలో ఎన్నిసార్లు వచ్చిండు, దయగా మండలంలో ఎన్నిసార్లు వచ్చిండు, పెంచికెల్పేట మండలంలో ఎన్నిసార్లు వచ్చిండు, చిరుపూర్లో ఎన్నిసార్లు వచ్చిండు, కాగజ్ నగర్ మండలంలో ఎన్నిసార్లు వచ్చిండు, బెజ్జూరు మండలంలో ఎన్నిసార్లు వచ్చిండు. మండలాలకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి చెప్పండి. చిరుపూర్ ఆసుపత్రి ఏ రోజైనా ఆసుపత్రిలో రోగులను పరామర్శించిండా? ఇప్పుడు సిరిపూర్ ఆసుపత్రి బాగుంటే, కాగజ్ నగర్లో ఆసుపత్రులు బాగుంటే, నథింగ్ బట్ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుంటే ఆయన ప్రజల లైఫ్ కేర్ నడవదు. అందుకని హాస్పిటల్ మొత్తం గంగలు కావాలి. ఆయన టార్గెట్ అదే. ఆయన అందరూ ఆయన దగ్గర రావాలి. ఎప్పుడన్నా మాట్లాడిండు ఆయన? మాట్లాడు. చాలామంది బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏంటంటే, అసలు మా ఎమ్మెల్యే ఎందుకు పనికొస్తలేడు, మా ఎమ్మెల్యేని మేమెందుకు గెలిపించుకున్నాం, మా ఎమ్మెల్యే గెలిచి ప్రయోజనం లేదు అని కార్యకర్తలు బాధపడతాడు. సర్వసాధారణంగా ఎట్లుంటుంది అంటే, కోనడు కోనప్ప గెలిచిండు గతంలో, కార్యకర్తలు ఎప్పుడు బాధపడలే. పాల్వాయి హరీశ్రావు గెలిచిందిగా ఇతని కార్యకర్తలే బాధపడతాను. అరే ఎందుకు గెలిపించింది అమరాబాయ్, ఏం చేస్తలేడు రా. నేను చెప్తున్నా కదా క్లియర్ కట్గా ఒక మాట చెప్తాం, ఇట్లా మీరు వినండి. పాల్వాయి హరీష్ రావు అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే. ఆయనకు ఆయన గనక నేను చెప్తున్నా క్లియర్గా 20,000 ఓట్లు కూడా వాడవు ఆయనకి. 20,000 ఓట్లు పడితే ఆయన ఇక చాలా పెద్ద మెజారిటీ ఆయనకి. 20,000 ఓట్లు పడితే ఆయన గెలిచినట్టే. పక్కా ఆయన ఓడిపోతాడు. అతన్ని ఓడగొట్టేది కూడా జర్నలిస్ట్ సూరన్ననే, ఎవరో కాదు, సూరన్ననే ఆయన్ని ఓడగొడతాడు. పాల్వాయి హరీష్ రావుకు 20,000 ఓట్లు కంటే ఎక్కువ పడవు. మొన్న దుర్గం ప్రవీణ్ చెప్పిన మాట ఏంది, 10,000 ఓట్లు అని చెప్పిండు. ఇక 10,000 కాదు, కొందరు ఉంటారు కదా ఆయన చుట్టూ. ఇక మోడీని నమ్ముకున్న బీజేపీ అభిమానులు కావచ్చు, మోడీ పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉన్న అభిమానులు కావచ్చు, వీళ్ళు కలిపితే కొంత ఓటు బ్యాంక్ నమోదవుతుంది. కానీ గమనించండి మిత్రులారా, పాల్వాయి హరీష్ రావు మంచి ఎమ్మెల్యే కాడు, అభివృద్ధి చేతగాని ఎమ్మెల్యే, ఒక పిరిగి పంద ఎమ్మెల్యే అంటున్నా, లైవ్లో డైరెక్ట్ అంటున్నా. రైతులకు అన్యాయం జరిగితే బరాబర్ అంట. నేను ఏనాడు రైతుల గురించి మాట్లాడలే, ఏదో వినతి పత్రాలు ఇస్తాను తప్ప రైతుల భూముల దగ్గర వెళ్ళేసి ఇగో ఫారెస్ట్ అధికారులరా ఈ 2 సంవత్సరాలైనా పండించండి అని చెప్పట్లే. ఆయన ఎంపీతో కలిసి గెడెం నాగేష్తో కలిసి ఏనాడు ఢిల్లీ వెళ్ళేసి పార్లమెంట్లో చట్టం చేయండి అని ఎప్పుడు చెప్పట్లే. బీజేపీ ఎంపీలతో మాట్లాడి ఒక చట్టం చేయండి సారు, మా జిల్లాలో సమస్యలు ఉన్నాయి సారు, నేను మాట ఇచ్చిన సారు, అభివృద్ధి చేయకపోతే పాల్వాయి కొడుకునే కాదని చెప్పిన సారు, అభివృద్ధి చేస్తారు, గిరిజనులు కాకుండా గిరిజన నేతలకు కూడా పట్టాలు ఇస్తని నేను పబ్లిక్ ముందు మాట ఇచ్చిన సారు, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తుంది సారు, మీ కాళ్ళు మొక్కుతాయి ఎంపీలు, నీ కాళ్ళు మొక్కుతాయి మోడీ, నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది, నన్ను ఎవరు డేక్తలేడు, సూరన్న నన్ను ప్రశ్నిస్తాడు, ఏదైనా చేసి ఒక పట్టా చేయండి, ఏదైనా చేసి ఒక చట్టం చేయండి, పోడు రైతులకు పట్టాలు ఇవ్వండి సారు అని ఆయన ఎప్పుడన్నా విన్నవించుకున్నాడా? తప్పేంది? రైతుల కోసం మోడీ కాళ్ళ దగ్గర పాల్వాయి హరీష్ రావు పడితే తప్పేంది? తప్పుందా? మరి రైతులకు కొంచెం స్పీడ్గా వస్తుంది, వినండి, ఎమోషన్. రైతుల కోసం పాల్వాయి హరీష్ రావు మోడీ కాళ్ళ దగ్గర పడి తప్పేంది? ఇక్కడ ఉన్న ఎంపీలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఏనాడు కూడా పోడు భూముల పరిష్కారం గురించి మాట్లాడరు, పోడు భూములకు చట్టాలు రావాలని ఆయన మాట్లాడు, పార్లమెంట్లో చట్టం తేవాలని ఆయన మాట్లాడు. ఎందుకు మాట్లాడు? రైతులు బాగుపడడానికి ఇష్టమే లేదా? రైతుల ఓట్లు కావాలి ఆయనకి.
రైతుల ఎంతసేపు రైతుల ఓట్లు కావాలి, ఎలక్షన్ అయితే రైతుల డబ్బులు ఇచ్చుడు కావాలి, ఉచిత హామీలు చెప్పాలి, మనకి బాగా చెప్పాలి, ఇవన్నీ కావాలి కానీ రైతులు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు. బాగుపడితే ఆయన కళ్ళతో చూడడు. ఇది ఆయన టార్గెట్. అవునా కదా, మీరే చెప్పండి. రావండి ఆయన ఓట్లు రావు, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. సిరిపూర్లో ఓట్లు ఆయనకు రావు, నేను చెప్తున్నా. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కే పోటీ. మీరు దయచేసి బీజేపీ పోటీ ఉంటుంది అని అనుకోకండి. అసలు 8 సీట్లు కూడా రావు బీజేపీకి. బీజేపీ ఇక్కడ ఎవరు డేకర్ సిరిపూర్లో, నేను చెప్తున్నా. నోట్ దిస్ పాయింట్. ఇది బల్ల, ఇది ఇక్కడ చేరుంది, చేరు మీద బల్ల గురి చెప్తున్నా. ఆయన చేత కానీ తిరిగి పంద ఎమ్మెల్యేని. అదే నిజమైన ఎమ్మెల్యే అయితే నా పోడు రైతులకు నువ్వెట్లా అడ్డుకుంటావు, దశాబ్దాలుగా వాళ్ళు వ్యవసాయం చేస్తానని చెప్పేసి పాల్వై హరీష్ రావు ధర్నా చేస్తాడు. నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయాలి నెంబర్ 1. లేకపోతే రైతులకు ఇబ్బంది ఉంది, ఇప్పుడు నా నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నేను హామీలు ఇచ్చినా, నేను మాటలు ఇచ్చినా నా ఇజ్జత్ పోతా అని చెప్పేసి రాజీనామా చేయాలి. ఈ 2 ఆప్షన్. ఒకటి ఆమరణ నిరాహార దీక్ష, చచ్చిపోతే రైతుల కోసమే చచ్చిపోతా, నాకు ఏం అవసరం లేదని పాల్వై హరీష్ రావు కనుక ఇప్పుడైనా నిరాహార దీక్ష చేస్తే ఈ 20,000 కాస్త 60,000 అవుతాయి ఓట్లు. ఇప్పటికైనా నేను చచ్చిపోయే రైతుల కోసమే, నేను బ్రతికిన రైతుల కోసమే, రైతులకు పట్టాలు ఇవ్వండి, ఇస్తేనే కానీ నా ప్రాణమన్న పోవాలి, రైతులకు పట్టాలని రావాలని చెప్పేసి 60,000 ఓట్లు సంపాదించే మూగ రైతులు ఎవరు పాల్వై హరీష్ రావు దీక్ష చేస్తే. అని చేస్తాడా? ఆయన ప్రాణం ఆయన పోగొట్టుకుంటాడా? పార్లమెంట్లో చట్టం తీసుకెళ్తే కెపాసిటీ, మాట్లాడే కెపాసిటీ ఇక్కడ బీజేపీ నాయకులకు హరీష్ రావుకు ఉందా? లేదు. అందుకే కోనేరు కృష్ణ కింగ్ బై. నేను చెప్తున్నా, ఆయన వెళ్ళిన రూట్ రాంగ్. నేను మరీ చెప్తున్నా, ఫారెస్ట్ అధికారులారా మీరు సూరాన్ని తప్పు అనుకోకండి, మీ మీద దాడిని నేను ఖండిస్తున్నా. దాడి జరగద్దు, ఆయన కొట్టద్దు, ఒప్పుకుంటున్నా. కానీ ఆయన వెళ్ళిన రూట్ రాంగ్, కానీ ఆయన మాత్రం కరెక్ట్ అంటున్నాను. ఈ పని చేస్తే 60,000 ఓట్లు వస్తాయి. లేదు నా వల్ల కావట్లేదు, అసలు ఎమ్మెల్యే డెఫినేషన్ నాకు తెలియదు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని నాకు ఎమ్మెల్యే డెఫినేషన్ తెలియదు, నేను రాజీనామా చేస్తా, నా వల్ల పరిపాలన చేత కావట్లేదు, నా ఇజ్జత్ పోతానని రాజీనామా చేయి, పట్టాలు వస్తాయి. ఈ 2 ఆప్షన్స్. ఈ ఫారెస్ట్ అధికారుల దగ్గర పోడు రైతులు అయితే పరిష్కారం కాదు. ఇక్కడ ఫారెస్ట్ అధికారుల తప్పేం లేదు. ఎందుకు లేదంటే పైనున్న ఒత్తిడి వాళ్ళకు. ఇది చట్టం రావాలి, పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి, ఒక అరగంట, ఒక 5 రోజులు, నెల రోజులు మొత్తం పార్లమెంట్లో చర్చ రసవంతంగా సాగాలి. ఒక 100 మంది, లేకుండా ఎంపీలందరూ కలిసి, దేశంలో ఉన్న ఎంపీలందరూ కలిసి ఈ పోడు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ జిల్లాలు ఉన్నాయి, ఏ గ్రామాలు ఉన్నది, ఎప్పటి నుంచి ఉందని ఒక సమగ్ర విచారణ కోసం చర్చ జరిగితే అప్పుడు చట్టం వస్తుంది. ఆ చట్టం రానంత వరకు పోడు సమస్యలు ఇట్లే ఉంటాయి. నోట్ దిస్ పాయింట్. ఆ చట్టం కోసం ఫైట్ చేయాలి. చట్టం అమలు చేస్తామని చెప్పే దుర్మార్గులు ఎవరు? వీళ్ళే కదా. చట్టం కోసం ఫైట్ చేసని చెప్పింది ఎవరు? వీళ్ళే కదా. మరి వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు విఫలమైనలు. నేను ఒకటే, పోడు రైతులు న్యాయం చేస్తలేదు, న్యాయం జరుగుతలేదు, నేను మాట ఇచ్చినా నన్ను ఎవరు డేక్తలేడు, నేను ఎమ్మెల్యేగా పనికిరాని రాజీనామా చేస్తే పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యేను లేకుంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేను రాజీనామా చేస్తే పార్లమెంట్లో చర్చ జరగదు. పార్లమెంట్లో చర్చ జరగాలంటే ఎమ్మెల్యే పాల్వై హరీష్ రావు, ఎంపీ గెడెం నాగేష్ ఇద్దరు ఒకటేసారి, ఒకటే టైంలో, ఒకటే సెకండ్లో రాజీనామా చేస్తే అసలు బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేసిండ్లు అనే క్వశ్చన్ మార్క్ అమిత్ షా దృష్టిలో, మోడీ దృష్టిలో పడుతుంది. పడితే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? చట్టం కోసం, పోడు భూముల పరిష్కారం కోసం వీళ్ళు రాజీనామా చేసిండ్లు అని ఒక మంచి పేరు వస్తుంది పాల్వాయికి, గెడెం నాగేష్కి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చింది కాబట్టి. అప్పుడు చర్చ మొదలై చట్టం అవుతుంది. ముందు వీళ్ళు రాజీనామా చేస్తే పరిష్కారం, లేదా ఆమరణ నిరాహార దీక్ష చేసే పరిష్కారం. ఇద్దరు కలిసి ఒక టెంట్ వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్ష మద్దతుగా జర్నలిస్ట్ సూరన్ వస్తాడు. ఎస్, పాల్వై హరీష్ నువ్వు సూపర్, గెడెం నాగేష్ మీరు సూపర్ అని ఒక బకెట్లో ఒక 100 లీటర్ల పాలు నేనే నా డబ్బులతో కొనుక్కొచ్చి మిమ్మల్ని ఉదుక స్నానం చేపిస్తా, మీకు స్నానం చేపిస్తా పాలతో. అభిషేకం కాదు, స్నానమే చేపిస్తా. మంచిగా డవ్ సబ్బు రాసి స్నానం చేపిస్తా. మీరు మంచోళ్ళు వై సూరన్న తప్పురా వై చెప్తా. నేను చేస్తారా? ఆ దమ్ముందా? ఎందుకు పనికిరాని మాటలు? నెక్స్ట్ యుద్ధం పాల్వై హరీష్ రావుకు, సూరన్నకే. నోట్ దిస్ పాయింట్.
నెక్స్ట్ యుద్ధం పాల్వే హరీష్ రావు సురానకే. కరెక్ట్గా చెప్తున్నా మిత్రులారా, హరీష్ రావు దేనికి పరిజ్ఞానం ఎమ్మెల్యే. ఇది నా మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ సూరన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. మరీ చెప్తున్నా, పోలీస్ అధికారులరా, ఎవరో ఎమ్మెల్యేను లేకుంటే పైనుండి మీకు ఒత్తిడి అని చెప్పేసి నాకు ఫోన్ చేసేసి సూరన్న నీ మీద కేసు పెట్టినాం, స్టేషన్కి రా సూరన్న, ఇలాంటి మాటలు చెప్పకండి. నేను ఎవరిని బూతులు తిట్టట్లే, ఎవరిని తప్పనట్లే. జరిగిన అసలు వాస్తవం ఏంటని చెప్తున్నా. కృష్ణ వెళ్ళిన రూట్ రాంగ్ కానీ కృష్ణనే కరెక్ట్ అంటున్నా. పాల్వాయి మాత్రం తిరిగి పందులు అంటున్నా. కారణం కూడా నేను చెప్పిన, అభివృద్ధి లేదు, హామీలు అమలు కాలే, పాలన డేకట్లే, సిరిపూర్లో అసలు పాల్వాయి అంటే ఎవరో తెలియదు కూడా. కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నా, అనవసరంగా కాల్ చేసి నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ చేయండి.